ఇప్పుడు మనసు కుదుట పడిందా? పత్రాలు ఎవరు తీసుకెళ్లారా అనే ఆలోచనతో తలంతా వేడెక్కింది. మనసంతా భారంగా మారిపోయింది జానకి. నేనే తీశానని చెప్పాను కదా. ఆ తర్వాతే భారం, బాధ, భయం అన్నీ ఏకమై ఈ గుండె బరువెక్కింది. మీరు నన్ను శిక్షించాల్సొస్తుందనా? నీ మీద లేనిపోని నిందలు వేసుకుని ఎక్కడ నువ్వు నాకు దూరమైపోతావో అని. ఆత్మసాక్షిగా ఆ ఇద్దరి మనసులు దూరం కాలేదు. ఆ విషయం గుర్తుకు రాలేదా? నువ్వు నా పక్కనుంటేనే నా గుండెల్లో ఈ ప్రాణం ఉంటుంది. నువ్వు దూరమైతే నేను మరణానికి చేరువవుతున్నట్టే లెక్క. ఏమండి? నీ మీద పడే ప్రతి నిందకి నా గుండెకి గాయమవుతున్నట్టే. ఆ గాయం నీ ప్రేమకి, నీ స్పర్శకి తప్ప ఏ మందుకి మానదు. ఇంకెప్పుడు ఇంకొకరిని కాపాడాలని నిన్ను నువ్వు నిందించుకోవాలనుకోకు. నేను మీతో అగ్నిసాక్షిగా తాళి కట్టించుకునేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలలో మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. మీరు ఈ ఇంటిని పరువు మర్యాదలతో నిర్మించారు. అందుకే నేను మీ ఒడిలో కన్ను మూసే వరకు ఈ ఇంటికి వెన్నుదన్నులా నిలవాలనుకుంటున్నాను. అమ్మా అని పిలిపించుకుంటూ అందరినీ నా బిడ్డలుగా చూసుకున్నాను. కానీ నిజానికి నేను మీ బిడ్డనండి. నాకిలాగే కన్ను మూసే అవకాశం ఇస్తారా? జానకి, పడుకో.